బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. కల్తీ సారా తాగి 18 మంది చనిపోయారు. కల్లకురిచిలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. కల్లకురిచి కలెక్టర్ ఎస్పీ మీనాపై వేటు వేశారు. నూతన కలెక్టర్గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. కేసును సిబిసిఐడికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివిధ ఆసుపత్రుల్లో 60 మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. వారిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. కల్లకురిచి ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, తమిళనాడు కల్తీ సారాకు అడ్డాగా మారిందని మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఆరోపించారు. బ్రిటన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడులో విషాదం జరిగింది. కల్తీ సారా తాగి 18 మంది చనిపోయారు. ఈ ఘటనకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, ఈ కల్తీ సారా వ్యవహారానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? ఎంఎన్ఆర్ కల్లకురిచి కల్తీ మద్యం ఘటనలో మృతుల సంఖ్య 25కి చేరుకుంది. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద 70 మంది వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. 18వ తేదీ ఈ మద్యం, కల్తీ మద్యాన్ని కల్లుకుర్చి సమీపంలోని కరుణాపురం గ్రామంలో తాగారు. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎవరైతే కల్తీ మద్యాన్ని అమ్మారో అతను గోపాల్ స్వామి అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 200 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే సాచెట్ రూపంలో కల్తీ మద్యాన్ని అమ్ముతున్న అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ మద్యాన్ని ల్యాబ్ టెస్టింగ్ పంపగా మిథెనాల్ ఎక్కువగా ఉన్నట్లు కూడా గుర్తించారు. దీంతో పాటు ఈ ఘటనను ముందుగా స్థానిక జిల్లా యంత్రాంగం కల్తీ మద్యం కాకుండా మామూలు మరణాలుగా చెప్పాలని చూసింది. దీంతో తర్వాత మృతుల సంఖ్య పెరగడంతో పరిస్థితి విషమంగా మారింది. మరోవైపు దీనికి సంబంధించి ఇప్పటికే ఒక కలెక్టర్ ను బదిలీ చేయడంతో పాటు ఎస్పీతో పాటు మరో 10 మంది పోలీస్ అధికారులను, ఎక్సైజ్ అధికారులను తమిళనాడు ప్రభుత్వం సస్పెండ్ చేస్తూ కేసు సిబిసిఐడికి అప్పగించిన నేపథ్యం. మొత్తం మీద మిథెనాల్ శాతం ఎక్కువగా ఉండడం వల్లనే తల తిరుగుడు, వాంతులు రావడము, మొత్తం మీద విషమ పరిస్థితులు ఏర్పడి మరణిస్తున్నారని డాక్టర్లు తేల్చి చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం 70 మంది చికిత్స పొందుతున్న వారిలో మరో 20 మంది పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్తున్నారు. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. కల్తీ మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఈ సాచెట్లలో తయారు చేస్తున్నారంటే పెద్ద ఎత్తున ఈ మద్యం మాఫియా పనిచేస్తుందంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు గత ఏడాది కూడా ఇదే ప్రాంతంలో 24 మంది కల్తీ మద్యం దాగి మరణించిన నేపథ్యం కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కూడా ఒక విమర్శలు వస్తున్న పరిస్థితి. దీంతో పాటు మొత్తం ఇటు సేలం ఆసుపత్రితో పాటు పాండిచ్చేరి ప్రభుత్వ జిప్మర్ ఆసుపత్రికి కూడా ఏదైతే విషమంగా పరిస్థితి ఉన్న వారిని తరలించిన పరిస్థితి. అయినప్పటికీ మృతుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం వైద్య బృందాలను చెన్నై నుంచి అక్కడికి పంపిస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు ఏదైతే ఇతని వెనక ఎవరున్నారు, గోపాల స్వామికి మందును, కల్తీ మద్యాన్ని ఎక్కడ సప్లై చేశారు, ఏ ప్రాంతం నుంచి వస్తుందో అన్న దిశలో కూడా సిఐడి దర్యాప్తును ప్రారంభించింది. అయితే ఈ తమిళనాడు ప్రభుత్వానికి మాత్రం, ఏదైతే డిఎంకే ప్రభుత్వానికి మాత్రం పెద్ద ఇది విషాదంగా ఏదైతే చాలా చెడ్డ ప్రచారాన్ని తీసుకొచ్చిందంటూ కూడా అధికారులు అంటున్న పరిస్థితి. మరోవైపు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ఘటన చోటు చేసుకుంది. మొదటి రోజు ముగ్గురు మరణించిన తర్వాత వారిని ఎవరైతే కల్తీ మద్యం తాగారో వారందరినీ గుర్తించి ముందుగానే చికిత్స అందించింటే ఈ పరిస్థితి తలెత్తేది. కానీ విషమ పరిస్థితిలో ఉన్న వారందరినీ ఆసుపత్రికి తీసుకురావడం వల్లనే ఆలస్యంగా చికిత్స ప్రారంభించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. మొత్తం మీద అయితే మరోవైపు ప్రతిపక్షాలు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముందుగా అధికారులు ఏదైతే జిల్లా కలెక్టర్ గానీ ఎస్పీ గానీ దీన్ని తొక్కి పెట్టడానికి ఎందుకు ప్రయత్నించాడు, ఈ మాఫియానికి అధికార పార్టీ వారు ఉన్నారా అన్న కోణంలో కూడా దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ దామోదర్.